హాయ్ అండి. ఇవైతే మగ్గం వర్క్ బ్లౌజెస్. ఈ మగ్గం వర్క్‌ను స్టిచ్చింగ్ అయితే మేమే చేసాము. మగ్గం వర్క్ ఏమో మా సిస్టర్ వేసింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం నేనైతే చేశాను. ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. దీనికి టెంపుల్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పారు వాళ్ళు. కస్టమర్స్ డిజైన్ చూపించిన దాని ప్రకారమే నేనైతే డిజైన్ చేశాను. ఈ సారీకి టాజిల్స్ కూడా వేశాను చూడండి. సారీకి 2 కలర్స్ వచ్చాయి కదా, అవే కలర్స్ యూజ్ చేసి టాజిల్స్ అయితే వేశాను. వర్క్ మాత్రం మా సిస్టర్ బాగా చేసింది. వర్క్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. స్టిచ్చింగ్ ఏమో నేను ప్యాచ్ వర్క్ వేసి ఇలా వర్క్ అయితే చేశాను. కింద బార్డర్ వేసి, శారీలో బార్డరే వేసి డిజైన్ చేశానండి. హ్యాండ్స్కి కూడా శారీలో బార్డరే వేసి డిజైన్ చేశాము. ఇవైతే మొత్తం 3 బ్లౌజెస్. ఈ 3 బ్లౌజెస్ అయితే మా సిస్టర్ వర్క్ చేసింది, నేను స్టిచ్చింగ్ చేశాను. కొంతమంది కస్టమర్స్ అయితే మనం ఎంత బాగా స్టిచ్చింగ్ చేసినా, ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చినా కూడా వాళ్ళైతే అసలు సాటిస్ఫై అవ్వరు. కానీ ఈ కస్టమర్స్ మాత్రం వాళ్ళు బ్లౌజులు చూడగానే చాలా బాగున్నాయిరా, చాలా బాగా వచ్చాయి అని అయితే చెప్పారు. ఇలా కస్టమర్స్ హ్యాపీ అయితే మనకు చాలా బాగా అనిపిస్తుంది. అలాగే మనం చేసిన కష్టం కూడా మర్చిపోతాము. చూడండి, ఇవైతే బ్లూ కలర్ బ్లౌజ్. ఈ బ్లూ కలర్ బ్లౌజ్ పైన సింపుల్గా ఇలా గోల్డ్ బీడ్స్తో అయితే వర్క్ చేశాము. చాలామంది వర్క్ చేసేవారికైనా, స్టిచ్చింగ్ చేసేవారికైనా కానీ కస్టమర్స్కి నచ్చుతుందో లేదో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అనే భయం అయితే ఉంటుంది. బ్లౌజులు చూసేవారికి వాళ్ళు ఏమంటారో అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ ఈ కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది పింక్ కలర్ బ్లౌజ్. ఈ పింక్ కలర్ బ్లౌజ్ కూడా సింపుల్గా వర్క్ చేయమని చెప్పారు. మేమైతే ఇలా వర్క్ చేసాము. అలాగే శారీకి టజిల్స్ కూడా ఇచ్చాము. ఈ బ్లౌజ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా మగ్గం వర్క్ అయినా, స్టిచ్చింగ్ అయినా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను వర్క్ చేపిస్తాను. అలాగే బ్లౌజులు స్టిచ్చింగ్ కూడా చేస్తాను. అదేవిధంగా నా దగ్గర రెడీమేడ్ కంప్యూటర్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజులు కూడా